నీ ఇష్టం ఈ కంటి తీసి ఇచ్చింది. ఆ కంటి తీసుకెళ్లి అరిటాక్ కింద పెట్టి ఆయన అన్నం తినేశాడు సంతోషంగా. ఉత్తరాపోసనం పెట్టాడు, చేయి కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. ఊరంతా కలిపి ఎంత ఉంటుంది ఆ గన్నవరం. కాబట్టి ఆ బంగారు కంటె కనపడింది ఆకెత్తుతుంటే సీతమ్మ గారికి. అయ్యో వెర్రి బ్రాహ్మడు కంటె మరిచిపోయాడని పరిగెత్తుకెళ్ళారు. కనపడలేదు. భర్తని పిలిచి వెతకమన్నారు, ఎక్కడా కనపడలేదు. అయ్య బ్రాహ్మణుడు ఇంత కంటె అడిగాడు వెళ్ళిపోయాడని పడుకుని నిద్రపోయారు. ఆవిడికి కలలో శ్రీ మహావిష్ణువు కనపడ్డారు. సీతమ్మ, ఇంతమందికి అన్నం పెడుతున్నావే, ఒక్కసారి నీ చేతి అన్నం తినాలనిపించిందమ్మా, బ్రాహ్మణ రూపంలో వచ్చాను, అభ్యాగతిని గదు పరీక్షించాలని కంటే అడిగాను, ఇచ్చేశావమ్మా, చాలు తల్లి మురిసిపోయాను, నీ ఒంటి మీద నగలైపోయాయని బెంగ పెట్టుకుంటున్నావా, ఇంతకింత బంగారం నేను ఇస్తాలే అమ్మా. ఆవిడ లేచి భర్తకి చెప్పింది కళ. ఎప్పుడు దున్నే పొలమే. ఆయన పొలానికి వెళ్ళారు. సాయంకాలం వచ్చేసే ముందు ఏదో గొప్పతో అవుతున్నారు. కంగుల శబ్దం వచ్చింది. కొంచెం మట్టి తీసి చూశారు. ప్రదోష వేళ బిందె కనపడింది. ఉత్తరీయంలో మూట కట్టి ఇంటికి తీసుకొచ్చి మూత విప్పి చూశారు. బిందె నిండా బంగారు కాసులు. అంత ఐశ్వర్యం ఇచ్చేశారు శ్రీ